చంద్రమౌళేశ్వర రెడ్డి గారు. నవాల చంద్రమౌళేశ్వర రెడ్డి. ఆయన నన్ను శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానము, శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానము, మహానంది దేవాలయమునకు ధర్మకర్తగా నియమించిన కాలమునందు నా శక్తి సామర్థ్యముల మేరకు విశ్వాసపూర్వకముగా విచక్షణా జ్ఞానముతో నిర్భయుడమై దేవాలయ అభివృద్ధి దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ హిందూ దేవాలయ సంస్థల విధులను కూర్చిన 30/87 చట్టం ప్రకారము దానికి సంబంధించిన నియమ నిబంధనలను అనుసరించి ప్రవర్తించగలవారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మీరు అవసరం చదువుకోవాలి అన్నా. బొకేలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మహానందీశ్వర దేవస్థానం సార్ ఒక్క నిమిషం సార్ ఒక్కసారి రామయ్య రామన్న రామ అన్న అందరు నిలబెట్టి తీసుకుంటాం లేదా కొద్దిగా స్మైలింగ్ నవ్వుతూ ప్లీజ్. ఓకే సార్. ఈరోజు శ్రీ కామాక్షి సమేత శ్రీ మహానందీశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో వారి నిజ సహాయ సహకారాలతో అలాగే మన పవన్ కళ్యాణ్ గారు అలాగే మన లోకేష్ బాబు గారు వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈరోజు నేను ఈ ప్రమాణ స్వీకారం చేసినాను. అలాగే దీనికి అంతటి కారణం మా అన్న ఎమ్మెల్యే బుడ్డారాశెట్టి గారు. ఆయన ఎన్నో రోజుల నుంచి దీనికోసం ఎంత ఫైట్ చేసినాడో మాకందరికీ తెలుసు. మాట చెప్పడం, అన్న మాట చెప్పాలంటే సామాన్యంగా చెప్పినాడంటే దానికి ఖచ్చితంగా ఆయన నోటి నుంచి మాట వచ్చిందంటే ఆ మాటకు కట్టుబడి ఆయన ఎల్లవెల్లగా ఉంటాడు. ఎంతమంది చెప్పినా ఎన్ని చెప్పినా ఆయన వినేవాడు కాదు. అలాగే ఈరోజు ఎంత ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఎంతోమంది దేవస్థానం చెరువులు ఖర్చు చేసినారు. కానీ విజయవాడకు ఎక్కడెక్కడో తిరిగి వాళ్ళు ఎన్నెంతో కష్టాలు పడ్డారు. నన్ను కూడా చెప్పినారు, మీరు కూడా ఏంది మీ ఎమ్మెల్యే చెప్పినట్టు మీరు కూడా తిరగచ్చు కదా, పోవచ్చు కదా అని. లేదు, మా అన్నగారు మాకు చెప్పలేదులే, అన్న
మమ్మల్ని నమ్మకం మాకు అన్న మొత్తం ఆయన చూసుకుంటాడని చెప్పినాను. ఈరోజు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఒక కార్యకర్తగా మేము ఇంటి దగ్గర ఉంటే మాకు తీసుకొచ్చి జీవో చేతిలో పెట్టినాడంటే అన్నగానికి మేము ఎల్లవెల్లగా ఆయన రుణపడి ఉంటాము. అలాగే ఈరోజు ఈరోజు ఈ చైర్మన్గా బరువు బాధ్యతలు మాకు చాలా పెరిగినాయి. ఇంతవరకు వేరే పదవులు వేరు, ఈ దేవాదాయ శాఖ చైర్మన్ అనేది చాలా బాధ్యతలతో కూడుకున్న విషయం ఉంటుంది. అలాగే వచ్చే భక్తుల సౌకర్యాలు అయితేనేమి, అలాగే సహాయ సహకారాలు అందించే చందాదారులు మన ఉంటారు, అందరూ సాయం చేసే వాళ్ళ గుడికి వాళ్ళు కూడా వాళ్ళందరి సలహాలు సహాయం చూస్తున్నాము. ఎల్లవేళలా ఇప్పటికప్పుడు మన అన్న రాజశేఖర్ గారితో మేము అన్ని చర్చిస్తూ, అలాగే గవర్నమెంట్ ఫండ్స్ కూడా ఏమేమి కావాలో గుడికి అన్నగీతంలో చెప్పినారు. మీరు ఏమేమి కావాలో ఐడెంటిఫై చేయండి, అన్నీ కూడా సీఎం గారు తీసుకుపోయి చేస్తామని చెప్పారు. అలాగే మేము ఏమైనా డెవలప్మెంట్ కావాల్సింది కూడా మేము అన్ని అన్నగారు ముందర పెట్టి ఆయన సహాయకాలతో మేము ముందుకెళ్తామని ఈరోజు శ్రీ కామాక్షి సమేత శ్రీ మానందేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఆయన చేసిన సహాయ సహకారాలతో, అలాగే మనం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన లోకేష్ బాబు గారు వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈరోజు నేను ఈ ప్రమాణ స్వీకారం చేసినాను. అలాగే దీనికి అంతటి కారణం మా అన్న ఎమ్మెల్యే బుడ్డారావు శెట్టి గారు. ఆయన ఎన్నో రోజుల నుంచి దీనికోసం ఎంత ఫైట్ చేసినాడో మాకందరికీ తెలుసు. మాట చెప్పడం, అన్న మాట చెప్పాలంటే సామాన్యంగా చెప్పడు. చెప్పినాడంటే దానికి ఖచ్చితంగా ఆయన నోట్ల నుంచి మాట వచ్చిందంటే ఆ మాటకు కట్టుబడి ఆయన ఎల్లవేళలా ఉంటాడు. ఎంతమంది చెప్పినా ఎన్ని చెప్పినా ఆయన వినేవాడు కాదు. అలాగే ఈరోజు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఎంతో మంది దేవస్థానం చర్మలు మచ్చువ చేసినారు. కానీ విజయవాడకు ఎక్కడెక్కడో తిరిగి వాళ్ళు ఎన్నెంతో కష్టాలు పడినారు. కానీ నన్ను కూడా చెప్పినారు, మీరు కూడా ఏంది మీ ఎమ్మెల్యే చెప్పినాడు, మీరు కూడా తిరగచ్చు కదా, పోవచ్చు కదా అని. లేదు, మా అన్నగారు మాకేం చెప్పలేదులే, అన్న నమ్మకం మాకు అన్న మొత్తం ఆయన చూసుకుంటాడని చెప్పినాము. ఈరోజు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఒక కార్యకర్తగా మేము ఇంటి దగ్గర ఉంటే మాకు తీసుకొచ్చి జీవో చేతిలో పెట్టినాడంటే అన్నగానికి మేము ఎల్లవేళలా ఆయన రుణపడి ఉంటాము. అలాగే ఈరోజు ఈరోజు ఈ చైర్మన్గా బరువు బాధ్యతలు మాకు చాలా పెరిగినాయి. ఇంతవరకు వేరే పదవులు వేరు, ఈ దేవాదాయ శాఖ చైర్మన్ అనేది చాలా బాధ్యతలతో కూడుకున్న విషయం ఉంటుంది. అలాగే వచ్చే భక్తుల సౌకర్యాలు అయితేనేమి, అలాగే సహాయ సహకారాలు అందించే చందాదారులు మన ఉంటారు, అందరూ సాయం చేసే వాళ్ళ గుడికి వాళ్ళు కూడా వాళ్ళందరి సలహాలు సహాయాలు తీసుకుంటాము. ఎల్లవేళలా ఇప్పటికప్పుడు మన అన్న రాజశేఖర్ గారితో మేము అన్ని చర్చిస్తూ, అలాగే గవర్నమెంట్ ఫండ్స్ కూడా ఏమేమి కావాలనో గుడికి అన్నగీతంలో చెప్పినారు. మీరు ఏమేమి కావాలనో ఐడెంటిఫై చేయండి, అన్నీ కూడా సీఎం గారితో తీసుకుపోయి చేస్తామని చెప్పారు. అలాగే ఏమైనా డెవలప్మెంట్ కావాల్సిన కూడా మేము అన్ని అన్నగారి ముందర పెట్టి ఆయన సహకారాలతో మేము ముందుకెళ్తామని. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలన్నిటికీ కూడా దాదాపుగా కమిటీలు వేసుకోవడం, ట్రస్ట్ బోర్డు కమిటీలు కూడా వేసుకోవడం కూడా జరిగింది. మన నియోజకవర్గంలోని శ్రీశైలం నియోజకవర్గంలోని గతంలో శ్రీశైలం ట్రస్ట్ బోర్డు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అంటే ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న పెద్ద దేవాలయంలో మహానందీశ్వర స్వామి దేవాలయం కూడా ఒక దేవాలయంగా ఉంది కాబట్టి ఈ ట్రస్ట్ బోర్డును కూడా ఏర్పాటు చేసుకొని ఇవాళ సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించి చైర్మన్గా నరాల మౌలీశ్వరెడ్డిని చైర్మన్గా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది గత సంవత్సరం కిందనే వాస్తవంగా ఇది ఏర్పాటు జరిగిండాల్సింది. కాకపోతే కొంత టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం గ్యాప్ వచ్చినమాట వాస్తవమే. కానీ ట్రస్ట్ బోర్డు ఇప్పుడు ఈ రోజు నుంచి 2 సంవత్సరాల కాల పరిమితితో ఈ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన కేంద్ర ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి ఎన్డీఏ కూటమిలో 3 పార్టీల కలయికతో ఈ ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసుకున్నాం. అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన అన్ని పార్టీలకు సంబంధించిన ఎవరైతే
పార్టీ కోసం కష్టపడినారు వాళ్ళందరికీ అవకాశం కల్పించడం జరిగింది. సో ఈ ట్రస్ట్ బోర్డు తర్వాత ఏర్పడి కూర్చోవడం జరిగింది కాబట్టి ఇంకా మహానందీశ్వర దేవస్థానం మీద కూడా ప్రధానంగా మనం అభివృద్ధిపై దృష్టి పెడతాం. ఇప్పటికే గడిచిన ఈ 2 సంవత్సరాలలోనే దేవస్థానంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 17 కోట్ల రూపాయలతో మనం ఏదైతే వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటే దాంట్లో భాగంగానే మరి ఇక్కడ డార్మెటరీస్ దగ్గర దగ్గర ఇప్పుడు టీటీడీ దగ్గర కొన్ని ఆల్రెడీ టీటీడీ వాళ్ళు ఏర్పాటు చేసిన దాంట్లో కూడా కొన్ని డార్మెట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చేస్తున్న దాంట్లో కూడా పైన కూడా ఇంకొక ఫ్లోర్లో దగ్గర దగ్గర 18 రూములు, ఇక్కడ మనం ఏర్పాటు చేస్తున్న దాంట్లో ఇక్కడ కూడా డార్మెటరీస్ కమ్ 54 రూములు అదనంగా ఇప్పుడు రాబోతా ఉన్నాయి మనకి. దీంతో పాటు మాస్టర్ ప్లాన్ కూడా మనం దేవస్థానం మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేశాం. దీన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మాస్టర్ ప్లాన్ చూపించడం కూడా జరిగింది. ఆయన కొన్ని సజెషన్స్ చేశారు, దాన్ని కొన్ని చేంజెస్ చేసేసి రాబోయే కాలంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం తప్పకుండా మనం దేవస్థానాన్ని అన్ని రకాలుగా అభివృద్ధిలోకి తీసుకుపోయి వచ్చే భక్తులకు అందరికి కూడా సౌకర్యవంతంగా దర్శనాలు కానీ అలాగే వసతి సౌకర్యాలు కానీ ఉండేటట్టు కూడా చూడడం జరుగుతుంది. మొన్ననే రీసెంట్గానే శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళు కూడా గుడిలో ఏదైతే కంప్లీట్గా మనకు రైలింగ్ కమ్ పటాంజనాలు ఏర్పాటు చేయడం దాదాపు 1 కోటి రూపాయలతో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా పూర్తయినాయి. దాన్ని కూడా తొందరగా దాతల సమక్షంలోనే దాన్ని మనం ఓపెన్ చేసుకుంటాం. ఇప్పుడు మనం కట్టే ఏదైతే రూములు వసతులు ఉన్నాయో దానికి కూడా దాతలు దగ్గర దగ్గర 1.5-2 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ విధంగా దేవస్థానము ప్రభుత్వమే కాకుండా దాతల సహకారంతో కూడా ఈ దేవస్థానాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకొని పోతాం. తప్పకుండా కొత్త ట్రస్ట్ బోర్డు ఏర్పడిన తర్వాత వీళ్ళందరూ కూడా గట్టిగా దేవస్థాన అభివృద్ధి కోసం కృషి చేస్తారని చెప్పేసి భావిస్తూ, మరి ప్రధానంగా మన నియోజకవర్గంలో ఆలయాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సేవాలయాలు ఎక్కువ ఉన్నాయి. వీటన్నిటి పని కూడా శ్రీశైలం కూడా మీకు అందరికి ఇప్పటికే తెలుసు, గౌరవ ప్రధానమంత్రి గారు హై ఎలివేటెడ్ కారిడార్ ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. అంటే హైదరాబాద్ టు శ్రీశైలం, శ్రీశైలం టు దోర్నాల దాదాపు 1200 కోట్లతో ఆ ప్రాజెక్టును శాంక్షన్ ఇచ్చినారు. దీంతో పాటు శ్రీశైలం దేవస్థానంలో భూమి కొంచెం మనకు సమస్య ఉంది కాబట్టి, ఎందుకంటే ఎంతోమంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు అభివృద్ధి కోసం. సో దానికి చేయాలా, వాళ్ళకి భూములు అలాట్ చేయాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొంత మనకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని కూడా ఫారెస్ట్కు సంబంధించి, ఎందుకంటే ఇది మన టైగర్ రిజర్వ్ జోన్ కాబట్టి, సో ఏదైనా మనం పర్మిషన్ తీసుకోవాలంటే అది కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే, గౌరవ ప్రధానమంత్రి గారే దానికి చైర్మన్ కాబట్టి, సో మన ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీకి వెళ్ళినప్పుడంతా కూడా ఈ విషయాన్ని గౌరవ ప్రధాని గారికి గుర్తు చేస్తూ తొందరలోనే భూములకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతే శ్రీశైలం కూడా ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏదైతే గతంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు టెంపుల్ టూరిజం కింద అన్ని దేవాలయాలను కనెక్టివిటీ చేస్తూ డెవలప్ చేయాలని గతంలో తీసుకునే అదే మళ్ళీ కూడా ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు. రాబోయే కాలంలో అన్ని దేవాలయాలు, అంటే మన నియోజకవర్గమే కాదు రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాలను కూడా లింక్ చేసేసి టెంపుల్ టూరిజం కింద చేసి అన్ని అభివృద్ధి చేయాలి. అంటే అట్లా దేవస్థానం ఇటు టూరిజం డిపార్ట్మెంట్ రెండు ఇంక్లూడ్ చేసేసి డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి, తప్పకుండా మన నియోజకవర్గంలోని ప్రధాన దేవాలయాలను కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతాయని చెప్పేసి, ఆది దంపతుల ఆశీస్సులతో అన్ని ముందుకు పోతాయని చెప్పేసి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.